సాయిబాబాకు బోలేబాబా నెయ్యి షిరిడి సాయి సంస్థానకు నెలకు 90 టన్నుల కల్తీ నెయ్యి సరఫరా అక్కడ గుర్తించకపోవడంతో తిరుమల తిరుపతి దేవస్థానానికి వ్యాప్తి. హర్ష ఫ్రెష్ డైరీ ప్రొడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ప్రతిరోజు తాము 1,33,500 లీటర్ల పాలు సేకరిస్తున్నామని రికార్డులో తెలిపారు. మొత్తంగా షిరిడీకి 2.80 లక్షల కిలోల కల్తీ నెయ్యిని కిలోకు 318 రూపాయల చొప్పున అమ్మారు. అక్కడ ఎలాంటి చిక్కులు ఎదుర్కోకపోవడంతో తిరుమలపై బోలేబాబా డైరెక్టుల కన్నుబడింది. తిరుమల తిరుపతి దేవస్థానం డైరీ నిపుణులు కొందరు వారికి సహకరించడంతో పంట పండింది అని చెప్పి ఎవరైతే ఈనాడు హెడ్డింగ్ పెట్టింది సిట్టు విచారణలో తేలిందని. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ రాష్ట్రంలో దేవాలయాలనే కాకుండా ఈ భారతదేశంలో ఉన్న అన్ని దేవాలయాలని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా నాశనం చేయాలని ఏమన్నా కంకణం కట్టుకున్నారా? ఏమన్నా మహమ్మారి ఏమన్నా పట్టిందా మీకు? ఈ దేశంలో ఉన్న అన్ని దేవాలయాలను నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారా? మొన్నేమో తిరుమల నెయ్యిలో గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, దున్నపోతు కొవ్వు, ఆవు కొవ్వు, బాత్రూమ్ యాసిడ్, మళ్ళీ దాని తర్వాత శ్రీశైలం అన్నారు, ఇప్పుడేమో షిరిడి అంటున్నారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ? అంటే ఆయా దేవాలయాల్లో ఒక విధంగా కల్తీ వస్తే వాళ్ళు ఎవరు కనిపెట్టలేకపోయారంట. ఈ చంద్రబాబు కనిపెట్టాడంట. అయినా మరి బోలేబాబాని తీసుకొచ్చింది నువ్వు కదా 2018లో. బోలేబాబా క్లీన్ చిట్ ఇచ్చింది నువ్వు కదా. అంటే దేశంలోని ఆలయాలన్నింటినీ సర్వనాశనం చేయాలని చెప్పి బోలేబాబాతో కలిపి చంద్రబాబు కుట్రబడినట్టు దానికి అర్థం కదా. ఇప్పుడు బోలేబాబా వెళ్ళి ఇండి మాటలో కొడితే వస్తుంది మీకు వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు. ఇందాపూర్ డైరీ మీకు సంబంధం, బోలేబాబాది మీకే సంబంధం. ఇక్కడేం పేరు హెరిటేజ్, అక్కడికి వెళ్తేనే హిమాచల్ ప్రదేశ్లో ఇంకో అంబా ఫ్రెష్, అంబా అగ్రోనో ఉంది. ఇంకో చోటుకి వెళ్తేనే ఉత్తరాఖండ్లో హర్ష ఫ్రెష్ డైరీ బోలేబాబా, అది మీదే. మహారాష్ట్రలో ఇందాపూర్. ఇవన్నీ మీరు పెట్టుకొని మళ్ళీ సిగ్గు లేకుండా హెడ్డింగ్ ఎట్లా రాస్తారు? రాసి దేశంలోని అన్ని ఆలయాల్లో అంట షిరిడి, తిరుమల, కాణిపాకం, శ్రీకాళహస్తి, ద్వారకా, తిరుమల తదితర దేవాలయాలకు రసాయనాలతో కూడిన కల్తీ నెయ్యిని సరఫరా చేశారు. ఏ ఆధారంతో చెబుతున్నారు మీరు? ప్రతి ఒక్క హిందూ భక్తుల్ని అంటే ఏ గుడికి వెళ్ళి ఏ ప్రసాదం తిన్నా అదంతా గొడ్డుకో పందుకోవే అని చెప్పదలుచుకున్నారా మీరు? అదంతా రసాయనాలు, యాసిడ్ అని మీరు చెప్పదలుచుకున్నారా? అంటే మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగా హ్యాపీగా అన్ని దేవాలయాలకు వెళ్ళి అదే తిన్నారా? బాగుందా చంద్రబాబు నాయుడు గారు? బాగుందా? రోజు ప్రసాదం తిందే, మంచి రసాయనాలు. వెళ్ళారు కదా మీరు, షిరిడి వెళ్ళారు, ఆ ప్రసాదం తిన్నారు. తిరుమల వెళ్ళారు, ప్రసాదం తిన్నారు. కాణిపాకం వెళ్ళారు, ప్రసాదం తిన్నారు. ద్వారకా, తిరుమల వెళ్ళారు, ప్రసాదం తిన్నారు. కాళహస్తి వెళ్ళారు, ప్రసాదం తిన్నారు. శ్రీశైలం వెళ్ళారు, ప్రసాదం తిన్నారు. మీరు మీ తెలుగుదేశం వాళ్ళు మొత్తం అందరూ. అప్పుడేమో బాగుంది, ఇప్పుడేమో బాత్రూమ్ యాసిడ్లో తయారు చేస్తే ఏం కాలేదు కదా మీ ఎవరికి. మంచి బాగానే ఉన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు, మరోసారి ముఖ్యమంత్రి కూడా అయ్యారు కదా. మరి ఇది ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఈ దేవాలయాల మీద ఈ చంద్రబాబు కుట్ర క్లియర్గా కనపడతా ఉంది. ఈ దేశంలో ఉన్నటువంటి ఆలయాల్ని, హిందూ మతాన్ని భ్రష్టు పట్టించాలని కంకణం కట్టుకున్నట్టుగా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ పత్రికలు తెలుస్తూ ఉంది. అందుకని ఇలాంటి రాతలు రాసి పవిత్రమైనటువంటి ఏదైతే దేవాలయాల్ని అపవిత్రం చేయాలనేటటువంటి ఆలోచనగా శ్రీకారం చుట్టాడనేది క్లియర్గా కనపడతా ఉంది.